హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ చూశాక కొంతమంది గురించి మాట్లాడాలి, ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు గురించి అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు టాస్కుల్లో కింగ్ రారాజు డెమాన్ పవన్ టాస్కులు ఆడాలన్నా భయపడతారు, తను గేమ్లోకి వస్తున్నారన్నా భయపడతారు, తన్ని నామినేషన్ చేయడానికైతే మాత్రం రెడీగా ఉంటారు. నిఖిల్ కూడా సూపర్ అనిపించిండు ఈరోజు, కానీ గౌరవ్ వరస్ట్ అనిపించిండు, తనూజ వరస్ట్ అనిపించింది, కళ్యాణ్ కూడా వరస్ట్ అనిపించాడు. వీళ్ళందరి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు షెఫ్ వచ్చారు, మంచి భోజనం, కమ్మని విందు. వాళ్ళు తింటుంటే ఎంత ఆనందంగా ఉందంటే, బంతి భోజనం చేస్తాం చూడండి మనం పెళ్ళిళ్ళల్లో, అందరూ కలిసి వనభోజనాలు చేసినట్టు అనిపించింది. ఎన్ని రోజుల నుండో వేచిన ఉదయం అన్నట్టుగా తింటున్నారు వాళ్ళు. పాపం ఎన్ని రోజుల నుండి మంచి ఫుడ్ తినక. బిగ్ బాస్ కాడ ఇదేం రోగం, గేమ్లు ఆడిపిస్తాడు, టాస్కులు పెట్టట్లేదు. ఈసారి మిగతా టైంలో లాస్ట్ సీజన్లో పెట్టారు కదా, వారానికి 2 సార్లు చికెన్ అని మటన్ అని అట్లా. ఈసారి మరీ ఘోరంగా చంపుతున్నారండి. ఇంకా అదే కాకుండా గెస్ట్లు వచ్చారు కదా షెఫ్లు, అది ఆయన ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారు అవన్నీ మాట్లాడుకునే ముందు, నిన్న గేమ్స్లో ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు అనేది మీకు చెప్పాను. మళ్ళీ కూడా ఒకసారి డిస్కషన్ చేస్తా. వీడియో నచ్చితే ముందైతే వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే హైప్ బటన్ నొక్కండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. మీరు లైక్ చూస్తున్నారు, చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. ఇక నిన్న ఎపిసోడ్లో గురించి నేనేం మాట్లాడినా, కామెడీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళతోని ఏదో కామెడీ చేయించారు, అవన్నీ అయితే నాకైతే బాగా ఎక్కువ అనిపించలేదు. అసలుకి రాజుగా ఇమాన్యుయల్ని పెడితే పోయేదని నాకు అనిపించింది బిగ్ బాస్. వాళ్ళని తీసుకున్నాడు కానీ అంత కామెడీ అయితే పండలేదు. ఇక డెమాన్ పవన్ తనూజ వరస్ట్ బిహేవియర్. ఉమెన్ కార్డ్ యూజ్ చేసిద్దండి అండి మాట్లాడితే. తనైతే డిమాండ్ని దోసేయచ్చు. మొన్న గేమ్లో తను ఏం చేశాడండి పాపం. వాళ్ళు రాజులు రాణులు చెప్పారు, ఆమె అంతకుముందు బల్ల మీద కూర్చొని మీరు ఇలా చేస్తున్నారు, అలా మాతో సేవలు చేయించుకుంటున్నారని చెప్పిద్ది కదా మార్నింగ్. దానికోసం వాళ్ళు ఎత్తి కూర్చోబెట్టమన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా అసలు టచ్ కూడా చేయలేదు. డెమాన్ పవన్ స్లోగా ఇలా పదండి అన్నాడు. దానికి ఎంత రచ్చ చేసింది. నేనేం చేశాను, అసలు నేనేం చేయలేదు కదా అని అబ్బాయి అంటే, నువ్వు చేసేవాడివేమో అంటుంది. వరస్ట్కే వరస్ట్. ఉమెన్ కార్డ్ తీసింది. శ్రీజ ఆడింది, ఎట్లా ఆడింది మగవాళ్ళతోని. ఎప్పుడైనా ఉమెన్ కార్డ్ తీసింది ఆ పిల్ల? ఎప్పుడైనా? అసలు దివ్య కూడా తీసిందిలే, కానీ అసలు అమ్మాయి ఎప్పుడైనా తీసిందా ఉమెన్ కార్డు? ఎప్పుడైనా అసలు ఏదైనా దెబ్బ తగిలినా కూడా అమ్మాయి పట్టించుకోపోయేది. ఎన్ని దెబ్బలు తగిలినా ఏదైనా కూడా అసలు గేమ్ అంటే పులిలాగా ఆడేది. ఈమెంటండి సేఫ్ కూర్చుంటుంది, గేమ్లు గట్టిగా ఆడేది లేదు, ఏం లేదు. కానీ ఉమెన్ కార్డు తీస్తుంది మాట్లాడితే అక్కడ ఏం జరిగిందని. వరస్ట్కే వరస్టర్. అస్సలు నచ్చలే నాకు డెమాన్. నాకైతే ఈరోజు గేమ్స్లో సూపర్ అనిపించిండు. అక్కడ నిఖిల్ డెమాన్ ఆడేటప్పుడు కూడా, నిఖిల్ 2 కాళ్ళు హైట్ ఉంటాడు కాబట్టి అబ్బాయి కాళ్ళు తగులుతున్నాయి, అయినా కూడా చిరాకు పడలే పాపం, నెమ్మదిగా. అయినా పర్లేదు నేను పెడతా, నువ్వు అవి పెట్టేసిరా, అలా ఆడు ఇలా ఆడు, ఏం కాదు స్లో అని చెప్పిండు. గౌరవ్ చూడండి, బర్నీ గారు పడేశారు, ఆయన 2 సార్లు పడేసిండు, ఈయన కూడా ఒకసారి పడేసిండు కదా. అసలు కెమెరాలకి బర్నీ గారిని ఎలిమినేట్ చేసేయాలంట గేమ్లో, ఆయన వల్లే ఓడిపోయిండంట. అందరికీ చెప్తుండు, కెమెరాలకు చెప్తుండు. వరస్ట్ అంటే వరస్ట్ అబ్బాయి. గేమ్లో ఓడిపోతే అసలు తీసుకోలేకపోతాడు. ఏందది సింగిల్ ఓడిపోతే మరి అప్పుడేం చేస్తావు? బర్నీ గారు అంత హైట్ ఉన్నారు, ఆయన హైట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. అక్కడ నిఖిల్ 2 సార్లు పడేసిండు, డెమాన్ ఒక్కసారి కూడా పడేయలే. అయినా కూడా ఎంత కూల్గా చెప్పుకున్నాడు. సూపర్గా ఆడారు వాళ్ళిద్దరు గేము. నాకైతే గేమ్ డెమాన్ని చూస్తే భయపడుతున్నారు గేమ్లోకి తీసుకోవడానికి. గేముల్లో తోపు ఎవరంటే డెమానే. హ్యాండిల్ చేయడం కానీ, ఓడిపోయినా తీసుకోవడం కానీ, గెలిచినా మరీ ఉత్సాహం పడకుండా మామూలుగా ఉండడం కానీ, అబ్బాయి తోపే. నాకైతే సూపర్ నచ్చుతాడు డెమాన్, కానీ అంత ఎలివేషన్ బయట అంత ఓటింగ్ రావట్లే అబ్బాయికి. అసలు ఈ సీజన్ కప్ ఇచ్చినా నష్టమేం లేదు డెమాన్కి. అంత మంచి ప్లేయర్ అబ్బాయి. నాకైతే సూపర్ అనిపించిండమ్మా. ఈ తనూజ అయితే అస్సలు నచ్చలే ఆ విషయంలో. ఈ కళ్యాణ్ పోయి మళ్ళీ తనూజతో ప్యాచప్ చేసుకుంటాడు. నేను చెప్పలే నిన్న, ఈ లెవెల్లో ఇట్లనే ఉండు బాబు, నువ్వు నిన్న చూపించిన ఫైరు అట్లే ఉండు బాబు అంటే, మళ్ళీ పోయి నేను వచ్చా నీతో మాట్లాడడానికి అని ఆమె అంటే, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకో, వైట్ డ్రెస్ వేసుకో, నీకు మంచి అని ఏదో ఒక రకంగా చూసుకుంటా. ఆయన వాటి పోగానే వీడు ఎక్స్ట్రాలు చేస్తాడు అంటది. తప్పేం లేదు. గేమ్కి భయపడతాడు కళ్యాణ్. అసలు అక్కడ స్టాండ్ తీసుకొని వెళ్ళాలని తెలియదా నీకు?
అసలు అవతల డి అంటే డి అనే వాళ్ళతో గేమ్ ఆడి ఓడినా గెలిచినా అప్పుడు కదా మజా వస్తుంది. అసలు ఎంత భయపడుతుంది డెమాన్ చూడు, ప్రతి గేమ్కి నేను వెళ్ళాలి, నేను ఆడాలి అని అసలు ఏమన్నా వెనకాడతాడా, భయపడతాండి. అసలు పిరికోళ్ళలాగా ఉన్నాడు అనిపించింది నాకు. ఇక్కడ కళ్యాణ్ అస్సలు నచ్చలేదు. తర్వాత దివ్య పోయింది. డెమాన్ ఎంచుకోవచ్చు కదమ్మా, డెమాన్ ఎంచుకుంటే ఏమైంది, సేఫ్ అవుతాడు. తను ఆ పొజిషన్కి వెళ్ళి సేఫ్లోకి వెళ్తాడేమో, ఏమైంది. నిఖిల్ ఎంచుకున్నావు, ఇప్పుడు నీ చేతులారా నువ్వు సేవ్ చేసి నీకు నువ్వే ముప్పు తెచ్చుకున్నావు కదా. రేపు ఎలిమినేషన్కి వచ్చేసరికి నిఖిల్ సేవ్ అయ్యిండు అనుకో పొరపాటున, అప్పుడు ఏమైద్ది. అప్పుడు నువ్వు వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తుంది. లీస్ట్లో ఉంది, నువ్వు గౌరవ్ వీళ్ళల్లో వెళ్ళిపోతారు. అది కదా ఎంత వండర్ మిస్టేక్ అంటే నిఖిల్ని ఎంచుకోవడం. ఆ నిఖిల్ లీస్ట్లో ఉండి ఇప్పుడు, కానీ పొరపాటున రేపు రాజు అయ్యిండి, ఇప్పుడు సేవ్ అయ్యిండు అనుకో, అప్పుడు వెళ్ళిపోయేది దివ్య కానీ గౌరవ్ కానీ జరిగిద్ది. నువ్వే ఫ్యామిలీ వీక్ కోసం ఎదురు చూస్తున్నావు కానీ అది జరిగేటట్టు అనిపించట్లేదు. ఇక దివ్య కూడా ఇక్కడ మిస్టేక్ చేసింది. డెమాన్ ఎంచుకుంటే డెమాన్ సేఫ్లోకి పోతే డెమాన్ ఓట్స్ నీకు షేర్ అయ్యాయి కదా, నిఖిల్ ఓట్స్ ఏమన్నా నీకు షేర్ అవుతాయి కావు. ఎంత మిస్టేక్ చేసింది దివ్య అనిపించింది నాకు. ఇంకా షెఫ్ వచ్చారండి. షెఫ్ అయితే మంచి మంచి ఫుడ్లు అయితే వీళ్ళకి పెట్టారు. రాజులకి రాణులకి, రాజులకు ఒక రకంగా టేబుల్ వేసి పెట్టారు. మన మామూలుగా మనం బంతి భోజనాల్లో కూర్చున్నట్టు కమాండర్స్కి వేసారు. కానీ అట్లనే కుర్చీలలో కూర్చోబెట్టి పెట్టొచ్చుగా, ప్రజలకి కింద కూర్చోబెట్టి పెట్టడం ఏంటి, ఎందుకు బిగ్ బాస్? ఫుడ్లో అంటే తేడాలు చూపించారు ఓకే, అట్లా కింద కూర్చోబెట్టి పెట్టడం ఎందుకు? వాళ్ళని కూడా చైర్స్ వేసి మామూలు చైర్స్ కూర్చోబెట్టి పెట్టొచ్చుగా. ఇంత ఇది నాకైతే నచ్చలేదు అక్కడ. పాపం ఆ షెఫ్ పోయి కింద కూర్చొని వాళ్ళతో పాటు వడ్డిస్తాడు. అది అనమాట, ఎత్తుకు ఎదిగినా మనం ఒదిగి ఉండాలనేది నాకైతే కరెక్ట్ అనిపించింది. చాలా బాధ అనిపించింది వాళ్ళు కింద కూర్చొని తింటుంటే. కానీ అట్లా పెట్టడం ఎందుకు బిగ్ బాస్? మామూలు చైర్స్ వేసి పెట్టచ్చు కదా. ఫుడ్లో తేడాలు చూపించారు కానీ పాపం వాళ్ళు ఫుడ్లో తేడాలు అయితే రాజులు కానీ రాణులు కానీ వాళ్ళకు వచ్చిన మంచి మంచి ఫుడ్స్ అన్నీ కూడా ఈ ప్రజలకి దొంగతనంగా తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నారు. అప్పటికి రీతుని చూసి ఆయన షెఫ్ అంటాడు అనమాట, అది చేస్తే పనిష్మెంట్ ఇస్తే నువ్వే తీసుకోవాలంటే నేను ఒక్కదాన్నే కదా అందరు చేస్తున్నారని చెప్పిద్ది అనమాట. పాపం వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చిన చికెన్ మటన్ అట్లాంటివి కబాబులు అట్లాంటివి కూడా వీళ్ళతో షేర్ చేసుకుంటారు. మంచిగా అనిపించింది అనమాట చూడడానికి. ఎంత బాగా కన్నుల విందుగా అనిపించింది వాళ్ళు అట్లా ఫుడ్లు షేర్ చేసుకుంటుంటే. ఇంకా ఆయన ఏమి హింట్స్ ఇచ్చాడంటే సాంబార్ లాంటోడంట మన ఇమాన్యుయల్. ఫస్ట్ సాంబారు అన్నం, వేడివేడి అన్నంలో సాంబార్ అట, తర్వాత అప్పడం, తర్వాత పెరుగు, తర్వాత పచ్చడి, అట్లాంటి నువ్వు అన్నీ సమకూర్చుకుంటూ వస్తున్నావు అని చెప్పిండు. ఇంకా తనుజాకైతే నువ్వు ఏడిస్తే మేము బయట ఏడుస్తావు, నువ్వు నవ్వితే అందరు నవ్వుతారు, అట్లా ఏదో చెప్పిండు ఆమెకి. ఇక కళ్యాణ్కి అయితే కుక్కర్ లాంటోడు అయితే కుక్కర్లో అన్నీ పెట్టి విజిల్ పెట్టారు కానీ కింద మంట పెట్టలేదు. చిన్నగా మంట వచ్చింది. మంట నుండి విజిల్లో ప్రెజర్ వచ్చింది. ఆ తర్వాత విజిల్ ఇట్లా ఊక్కుంటూ వస్తుంది చూడాలి. ఆ ఫైర్ కావాలని కోరుకుంటున్నారు. ఆ విజిల్ వచ్చినప్పుడు బయట అసలు ఆ విజిల్ కావాలనుకుంటున్నారు. విజిల్ వస్తుంది చూడండి సుయ్యి అని, ఆ విజిల్ కావాలనుకుంటున్నారు, ఆ ఫైర్ కావాలనుకుంటున్నారు అన్నట్టు చెప్పిండు అనమాట. ఇక గౌరవ్కి అందరికి ఈ హౌస్కి రానివి రీతు అని చెప్పిండు. ఇవి అనేమో నువ్వు ఆటలో ఒక్కొక్క దగ్గర మనం ఎలా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోవాలి. మనం కొన్ని సాక్రిఫైస్, ఇప్పుడు మనం గెలవడమే కాదు కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేసినప్పుడే మనం ఇక్కడ గెలవడం కాదు, ఆడియన్స్ జనాల మనసును కూడా గెలవాలంటే కొన్ని సాక్రిఫైసెస్ కూడా అవసరం గేమ్లో. గేము అంటే మనమే ఎప్పుడు గెలవడం కాదన్నట్టు ఆమె చెప్తాడు. ఆమెకు అర్థమై ఉంటుంది. ఫేస్ కూడా ఎట్లో పెట్టింది. ఇక మొన్న లీస్ట్లో రావడానికి ఇప్పుడు ఇది చెప్పడానికి అన్ని లింక్ ఉన్నట్టు ఆమెకు అర్థమై ఉంటుంది, నాకు తెలిసి అర్థమై ఉంటుంది అనమాట. చూద్దాం మరి, ఇక అర్థం చేసుకొని ఉంటుందిలేండి. ఇక అలా ఆయన వచ్చి మంచి ఫుడ్స్ పెట్టి మంచి సాంగ్ వేశారు. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా. మంచి ఫుడ్ తిని వీళ్ళు కూడా, నాకు కూడా ఆయన వెళ్ళేటప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఇలా ఫుడ్ పెట్టడం అది ఇది అని చెప్పడం చాలా మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళకు ఒక బూస్ట్ ఇచ్చినట్టుగా ఉందని నా ఇమాన్యుయల్ అదే అంటాడు, మీరు వచ్చి మాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది మంచి భోజనంతో అంటే. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీకు ఇలా పెట్టడం అంటాడు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈరోజు టాస్కులు జరిగినాయి, అవేంటి, అందులో ఎవరు గెలిచారు, అసలు ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తనూజ డెమాన్ విషయంలో. మొన్ననే కదా నాగార్జున సారు మొకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ అబ్బాయిని రీతూని అలా తోసిండని అది తెలుసు కదా తనూజకి. మళ్ళీ అలాగే చేస్తారు నా విషయంలో కూడా సారీ చెప్పిస్తారా అనుకుందా ఏంటి తనూజ? అంత చెప్పించి గేట్లు ఓపెన్ చేసిన పిల్లోడు మళ్ళీ వేరే వాళ్ళ విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనుకుంది అమ్మాయి. అంటే నేను హ్యాండ్లింగ్ చేసిండు నన్ను ఇలా చేసేవాడే అనేసరికి ఇంకా వీకెండ్లో నాగార్జున గారు వచ్చి మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పిస్తాడు అనుకున్నారా? అసలు ఇక్కడ కామనర్స్ని సెలబ్రిటీస్ని చాలా తేడాగా చూస్తున్నారండి. శ్రీజాని బర్నీ గారు అలా ఇసిరేసినప్పుడు సారీ చెప్పించారా అమ్మాయికి? కనీసం గేట్లు ఓపెన్ చేయించారా? ఇలా ఇసరకూడదు అలా మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నట్టే కదా అది. మరి అప్పుడు చెప్పించింది డెమాన్తో ఎందుకండి మొకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించారు? ఆడియన్స్కి చెప్పించింది కాక రీతుకు కూడా మొకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ చెప్పించారు. మరి శ్రీజాకి ఎందుకు చెప్పించలేదు? ఇక్కడ కామనర్స్ని సెలబ్రిటీస్ని వేరువేరుగా చూపిస్తున్నారు. రేపు వీకెండ్లో వచ్చి కూడా డెమాన్ నీదే తప్పన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.